बोलो श्री रामचंद्र मूर्ति की जय, सीता माई की जय, लक्ष्मण स्वामी की जय, सदानंद स्वामी की जय, गौरी शंकर को जय, जगद्गुरुలకు जय, नमः पार्वती पतये हर हर महादेव। मारुति शरणं हनुमत शरणं मारुति शरणं हनुमत शरणं मारुति शरणं हनुमत शरणं। जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान। जय जय शंकर हर हर शंकर 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 हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर कोटि शंकर आदि शंकर कोटि शंकर आदि शंकर कोटि शंकर कोटि शंकर अंति शंकर कोटि शंकर अंति शंकर कोटि शंकर अंति शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय शंकर आदि शंकर कोटि शंकर कोटि शंकर శ్రీ గతి రామకృష్ణ కేంద్రం విజయించి భారత శుద్ధపరిచని 1986 కేంద్రాన్ని సంవత్సరాలు ఈ లోపల అనేకమైనటువంటి దేశీ దేవతామూర్తులు నిత్యోత్సవం వారోత్సవం పంచోత్సవం మాసోత్సవాలు బ్రహ్మోత్సవాలు విశేషంగా అలాగే దేవి సత్యనారాయణోత్సవాలు కార్తీక మాసోత్సవాలు ఇలాగ అనేక కార్యక్రమాలు చేస్తూ దేవాలయంలో ఆధ్యాత్మిక వాడుకలు ఇతర ప్రాంతాల్లో ఆ స్వామివారు మనందరికీ ఇచ్చారు. ఈ సందర్భాన్ని తీసుకుని ఈ సంవత్సరాలు అయింది కాబట్టి విశేషంగా దృశ్య మాధ్యమంగా ఈ మిత్ర కార్యక్రమాల సౌజన్యంతో దృశ్య మాధ్యమంగా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ప్రసార మాధ్యమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ యూట్యూబ్ ద్వారా మారుతి క్షేత్రం మన యూట్యూబ్ యొక్క మారుతి క్షేత్రంగా ఏర్పాటు చేసుకుని దాని నుంచి అందరికీ కూడా ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలని అందిపుచ్చుకున్నట్టుగా రావడానికి అవకాశం సాక్షాత్తు స్వామి దగ్గరికి అచ్చరికి పూజించడానికి క్షేత్రాన్ని చేసుకున్నదే ఎక్కువ ఫలితం. కానీ రాజకీయాలు కారణాంతరాల వల్ల దూర ప్రాంతాల వల్ల కూడా ఎక్కడన్నా ఉన్నా కూడా వాళ్ళు సందర్భోచితంగా వీక్షించే అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజున దేశ పౌరనాడు విశేషంగా మనకి ఈ రోజున స్వామివారి అభిషేకంతో ఈ యొక్క యూట్యూబ్ మారుతి క్షేత్రం ఛానల్ ప్రారంభం చేసుకుంటూ స్వామివారి ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తూ దీని నుంచి ఇంకా అనేక కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఆగస్టు 11వ తేదీ నుంచి 18వ తేదీ దాకా మన దేవాలయంలో నిర్వహించబోయేటటువంటి శ్రీమద్ వాల్మీకి రామాయణ పారాయణ సహిత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలు వారం రోజులు జరిగినటువంటి సందర్భంలో ఈ యొక్క అంటే 108 మనం 108 మంది నిత్యులతోటి రామాయణ పారాయణ నిత్యము కూడా ఈరోజు బాలకాండ తీసుకోవడానికి 108 మంది బాలకాండ పూర్తి చేస్తారు. అట్లాగా అన్ని కాండలు 7 రోజుల్లో పారాయణ పూర్తి చేసుకుని మన శ్రీమద్ రామాయణానికి ఉన్నటువంటి ఈ యొక్క 24,000 శ్లోకాలని హోమ కార్యక్రమం పెద్ద కార్యక్రమంగా మనం ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంగా దీన్ని అక్కడక్కడ సహకారం ఉన్న వాళ్ళకి ఈ దృశ్య మాధ్యమం ద్వారా అందించేటటువంటి అవకాశం మహద్భాగ్యం మనకి స్వామివారి ఈరోజు ఇచ్చారు. ఇట్లాగా ఇంకా రాబోయే రోజుల్లో అక్టోబర్ మాసంలో వచ్చేటటువంటి దేశీ శరణవరాత్రులు, నవంబర్ ఆఖరిలో వచ్చేటటువంటి కార్తీక మాసం మహోత్సవాలు, ఆయా సందర్భాల్లో కళ్యాణోత్సవాలు, నెలలో 5 ప్రత్యేక కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి దేవాలయంలో. ఒకటి పౌర్ణమి నాడు స్వామివారి ఉదయం అభిషేకం,
అట్లాగే ప్రదోషంలో కోట్లాంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవం, అట్లాగే గంగా గౌరీశంకర స్వామి వారికి మాస శివరాత్రి అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు విశేషంగా ప్రదోషంలో స్వామివారి అభిషేకము, గంగా గౌరీశంకర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, అట్లాగే దానికి ముందు రోజే త్రయోదశి నాడు మరి చక్కగా నందీశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమం. అట్లా అయిపోయిన తర్వాత అమావాస్య వెళ్ళగానే పాడ్యమి నాడు మళ్ళా వృష్ణవాహనానికి అభిషేకం. ఇది కాకుండా సంకటాద్రి చతుర్దశి నాడు బయట ఉన్న గణపతికి మరి అభిషేకము, సహస్రనామార్చన, విశేష కార్యక్రమాలు, ఇట్లా ఒక 5 కార్యక్రమాలు ప్రతి మాసంలో అధికంగా వచ్చేవి. అంటే నిత్యము జరిగే మంగళ శనివారాల్లో జరిగే ఆ పూజలు, సోమ గురువారాలు, విశేష గురువారాలు జరిగేటటువంటి గౌరీశంకర స్వామి వారి అభిషేకాలు, ఇవి కాక శుక్ర శని ఆదివారాల్లో జరిగేటటువంటి నవగ్రహాల్లో పూజలు, ఇది కాకుండా ప్రతి బుధవారం వేసుకుంటే అభిషేకం జరిగేటటువంటి గణపతికి అభిషేకాలు, ఇవి కాకుండా మరి లోపల ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం ఆదివారం అభిషేకాలు, ఇవి నిత్యంలో జరిగేటటువంటి కార్యక్రమాలు. ఇవి కాకుండా మాసంలో ఇలా కనుకున్న 5 కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా భక్తులకి సేవ చేసేటైతే వాళ్ళు యూట్యూబ్ ద్వారా చూసుకునేటట్టయితే అది రాయని వాళ్ళు లేదు చేయడం మూలంగా ఇంకా కొత్తగా పనులు చేయడం చేత ఆ యొక్క సేవల్లో వాళ్ళు భాగపంచుకొని స్వామివారి కైంకర్యాల్లో భాగపంచుకొని వాళ్ళ మనపరంగా ఉన్నటువంటి కామ్యాలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వామివారి ఆశీస్సులు ప్రత్యేకంగా అందడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ యొక్క మారుతి క్షేత్రం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరుగుతుంది. అందుకోసం మనందరి ఈ భక్త జనాభా మొత్తాన్ని కూడా ఏం కోరుకుంటున్నామంటే దీని నిధుని ఈ యొక్క దీనికి సంబంధించిన సూచన అందరికీ కూడా మేము తెలియజేస్తాం. ఆ సూచన బట్టి ఆయా సందర్భాల్లో మేము గమనించుకుంటూ ఉంటే విడిగా కూడా మధ్యలో మనకి కార్యక్రమాలు తెలియజేస్తారు. కాబట్టి ఇట్లాంటి అవకాశం ఇచ్చిన ఆంజనేయ స్వామి వారికి, అట్లాగే మిత్ర క్యారెక్టర్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ఉపకరిస్తూ ఈ లైవ్ అందేదానికి సౌకర్యం మనం ట్వీట్ చేస్తున్నప్పుడు దాని తర్వాత మనం లైవ్ నెంబర్ చేస్తాం. అంతే కదా బాగుందా?